హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 68 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్, మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. నా ప్రియతమ పార్ట్ 68. హాస్పిటల్కి వెళ్ళి మోక్షితుని కలుస్తుంది తనీషా. అద్వైత్ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అవుతుంది మైత్రి. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి భానుప్రసాద్ ముందు పెడుతుంది మను. మోక్షిత్కి మెసేజ్ చేస్తుంది శ్రద్ధ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బెడ్పై పడుకుని ఉన్న మోక్షిత్కి చాలా బోర్గా ఉంది అనుకుంటాం, కానీ ఇలా బెడ్పై పడుకుని రెస్ట్ తీసుకోవడం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే చాలా కష్టమే అని అనుకుని తన చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ అతనుండగా హాయ్ అన్న మెసేజ్ ఆ ఫోన్కి వచ్చింది. అది చూసి ఎవరు వీళ్ళు, నాకెందుకు మెసేజ్ చేస్తున్నారు అని 2 నిమిషాలు ఆలోచించి వాళ్ళు ఎందుకు చేస్తేనే మనకి టైం పాస్ అవుతుంది కదా, మనము చాటింగ్ చేద్దాం అని మనసులో అనుకుని హాయ్ అని రిప్లై ఇచ్చాడు మోక్షిత్. ఆ రిప్లై చూసి చాలా సంతోషంగా ఎలా ఉన్నావు బాస్ అని మెసేజ్ చేసింది శ్రద్ధ. మోక్షిత్ బెడ్ మీద ఉన్న శ్రద్ధ ఏం పాపం ఇంకా నిద్రమత్తు వదలలేదా? మోక్షిత్ రూమ్లో బెడ్ కదమ్మా, హాస్పిటల్ బెడ్ మీద. శ్రద్ధ వాట్, హాస్పిటల్ బెడ్ మీద ఏమైంది? మోక్షిత్ చిన్న యాక్సిడెంట్. శ్రద్ధ అయ్యో ఇప్పుడు ఎలా ఉంది, దెబ్బలేమన్నా తగిలాయా? మోక్షిత్ పర్వాలేదు బాగానే ఉంది, పెద్ద దెబ్బలు కూడా ఏమీ తగలలేదు, 1-2 రోజుల్లో క్యూర్ అయిపోతాను. శ్రద్ధ అయినా జాగ్రత్తగా ఉండొచ్చు కదా, అంత నిర్లక్ష్యం ఏంటి బాస్? మోక్షిత్ నాది నిర్లక్ష్యం కాదమ్మా, రిస్క్ చేయవలసిన పరిస్థితి, తప్పలేదు. శ్రద్ధ ఏంటో ఆ పరిస్థితి? మోక్షిత్ మా వదిన్ని ఎవరో కిడ్నాప్ చేయబోతే నేను వెళ్ళి సేవ్ చేశానులే, ఆ టైంలో నా కాల్లో బుల్లెట్ దిగింది. శ్రద్ధ అయ్యో నిజమా? మోక్షిత్ హా. శ్రద్ధ ఏమో అనుకున్నాను, కానీ నువ్వు రియల్ హీరోవే అన్నమాట. మోక్షిత్ థ్యాంక్ యూ. శ్రద్ధ రేపు ఫ్యూచర్లో నాకే ప్రాబ్లం వచ్చినా నేను భయపడవలసిన అవసరం లేదు. మోక్షిత్ ఏంటి, నువ్వు భయపడవలసిన అవసరం లేదా? ఎందుకు? శ్రద్ధ నేనంటే నేను కాదు, నీ భార్య. మోక్షిత్ నా భార్య భయపడే పరిస్థితి కాదు కదా, ఆ ఆలోచన కూడా తనకి రాకుండా నేను చూసుకుంటాను. శ్రద్ధ ఇంతకీ ఎవరు ఆ భార్య? మోక్షిత్ శ్రద్ధ ప్రజెంట్ నా మరదలు, ఫ్యూచర్లో నా వైఫ్. ఆ మాటతో శ్రద్ధ కాళ్ళ కింద భూమి అస్సలు ఆగడమే లేదు. పట్టరాని ఆనందంతో గంతులు వేస్తూ ఉంది ఆమె. ఇదేంటి ఇంకా రిప్లై ఇవ్వలేదు, కొంపతీసి పాప ఏమన్నా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందా ఏంటి అని అనుకుంటూ ఆమె ఇచ్చే రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మోక్షిత్. క్షేమంగా అశ్విన్ని ఇంటికి తీసుకువచ్చింది ధాత్రి. కొడుకు కోసమే ఎదురు చూస్తున్న కళ్యాణి అలా దెబ్బలతో వస్తున్న కొడుకుని చూసి కంగారుగా తనకి ఎదురు వెళ్ళి ఏమైంది నాన్న, ఈ దెబ్బలేంటి అని అడిగింది. ఏమీ లేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతే అని సమాధానం చెప్పాడు అశ్విన్. ఇన్ని దెబ్బలు తగిలితే చిన్న యాక్సిడెంట్ అని కొట్టిపడేస్తావేంట్రా అని వస్తున్న కన్నీళ్లతో అడిగింది కళ్యాణి. అబ్బా ఏమీ లేదని చెప్పాను కదమ్మా, ఇంకా ఎందుకు అలా కన్నీరు పెట్టుకుంటావు, నేను క్షేమంగా నీ ముందే ఉన్నాను కదా అని అసహనంగా అన్నాడు అశ్విన్. హా ఉన్నావు, ఒళ్ళంతా దెబ్బలతో కట్లు కట్టుకుని ఉన్నావు,
ముక్కు చీదుతూ అంది కళ్యాణి. అమ్మా, నాకేం కాలేదే, ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు అశ్విన్. అయినా వినకుండా ఏడుస్తూనే ఉంది కళ్యాణి. ఆమెను దగ్గరికి తీసుకుని నాకేమీ కాలేదమ్మా అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉన్నాడు అశ్విన్. వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకు వచ్చింది ధాత్రి. అండి, కాఫీ తీసుకుండి అన్న ఆమె పిలుపుతో స్పృహలోకి వచ్చి ఆమెను ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయింది కళ్యాణి. పెళ్ళైన తర్వాత ఎప్పుడూ కిచెన్ వైపు కూడా చూడని ధాత్రి ఇప్పుడు సడన్గా తనకు తానే వెళ్ళి కాఫీ కలుపుకు రావడంతో అది నిజమో కాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది ఆమె. ఆమెను చూసి ఏంటా ఆంటీ అలా చూస్తున్నారు, కాఫీ తీసుకోండి అని మళ్ళీ పిలిచింది ధాత్రి. దాంతో అయోమయంగానే ఆమె అందించే కాఫీని తీసుకుంది కళ్యాణి. ఆఫీస్ నుండి బయటకు వచ్చిన ప్రవీణ్కి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పవన్ గురించి అద్వైత్కి చెప్పినా వాడు నమ్మడు. అతను తన లైఫ్లో బాగా నమ్మింది పవన్, చిన్నీలని మాత్రమే. కానీ వారిలో చిన్ని తనను మోసం చేసింది. పవన్ తనకి తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ అది నిజం కాదు. ప్రాణ స్నేహితుడు అనుకున్న వాడే అద్వైతిని మోసం చేసి చిన్నీని తనకు దూరం చేశాడు. ఈ నిజం అద్వైత్కి తెలిస్తే వాడు ఏమైపోతాడో ఏంటో. నాకు తెలిసి పవన్ అంతటితో ఆగి ఉండడు, ఇంకా ఏదో చేశాడు. ఏం చేశాడు వాడు? ఏం చేశాడో ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ చిన్ని అద్వైత్కి పంపిన లాస్ట్ మెసేజ్ వైపే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. ఈరోజు నా పెళ్ళిరా. నాకు ఇష్టం లేని జీవితంలోకి నాకు ఇష్టం లేని వాడితో 7 అడుగులు వేయడానికి సిద్ధపడ్డాను. కనీసం ఈ ఆఖరి నిమిషంలో అయినా వద్దు చిన్ని, ఇలా చేయవద్దు, నీకు నేనున్నాను, వచ్చేయి, నా కోసం నువ్వు వచ్చేయి అని ఒక్క మెసేజ్ పెట్టరా, అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తాను అని ఉంది ఆ మెసేజ్లో. అదే మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉన్న ప్రవీణ్కి మనసులో ఏదో ఆలోచన రాగానే, ఒకవేళ అద్వైత్ మీద పగతో చిన్నిని పెళ్లి చేసుకున్నది పవన్ అయి ఉంటాడా? నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు అని అనుకుని ఆ ఆలోచన తట్టుకోలేక వెంటనే బైక్ తీసుకుని పవన్ ఇంటి వైపు పరుగు పెట్టించాడు ప్రవీణ్. చిన్ని గురించి డిస్కషన్ రావడంతో ఆమె ఆలోచనలతో ఏ పని మీదకి మనసు పోకపోవడంతో రారా బయటికి వెళదాం అని పవన్ని తీసుకుని బారుకు వెళ్ళాడు అద్వైత్. మనసులో ఏదో సాధించాను అన్న ఫీలింగ్ వలన పట్టరానంత ఆనందంతో అతని వెనక్కి వెళ్ళాడు పవన్. వెళ్ళిన పని అయిందా అని భానుప్రసాద్ అడగడంతో హా మావయ్య, అయ్యింది అంటూ తన బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసి టేబుల్పై పెట్టింది మను. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి తల్లి ఇది అని అడిగాడు భానుప్రసాద్. రెస్టారెంట్ పనులకి కావలసిన అమౌంట్ మావయ్య అని సమాధానం చెప్పింది మను. రెస్టారెంట్కి డబ్బులు కావాలమ్మా, అలా అని నీ డబ్బు ఎలా తీసుకుంటాం తల్లి? రెస్టారెంట్కి కావాల్సిన డబ్బులు మేము ఏర్పాటు చేసుకుంటాము, నీ డబ్బు వాడడం నాకు ఇష్టం లేదమ్మా అని మొహం పక్కకు పెట్టుకుని చెప్పాడు భానుప్రసాద్. నీ డబ్బు అంటే ఏంటి మావయ్య, నేను ఈ ఇంటిదాన్ని కాదా అని బాధగా అంది మను. నువ్వు ఈ ఇంటి దానివి కాకపోవడం ఏంటి తల్లి, ఈ ఇల్లే నీది అని అన్నాడు భానుప్రసాద్. ఇది నా పుట్టింటి డబ్బు కాదు మావయ్య, నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడు వచ్చిన డబ్బు, అంటే ఆ డబ్బు నాది. నేను ఈ ఇంటి దాన్ని అయినప్పుడు ఆ డబ్బు కూడా ఈ ఇంటి డబ్బే అవుతుంది కదా అని అంది మను. కానీ నీ డబ్బు అని భానుప్రసాద్ అంటూ ఉండగా ఆ మాటకి అడ్డుగా వచ్చి, అదిగో మళ్ళీ నీ డబ్బు అంటారు, ఇది మన డబ్బు, మన అవసరం కోసం మన డబ్బు వాడుకోవడంలో తప్పేమీ లేదు. ఎంత చెప్పినా వద్దు అంటే మీరు నన్ను
మీ ఇంటి మనుషులు అనుకోవడం లేదు అనే అర్థం అని అంది మను. ఆ మాటతో ఇంకేమీ మాట్లాడకుండా, సరే అవసరమైతే ఆ డబ్బులు తప్పకుండా వాడుకుందాం, అప్పటి వరకు తీసుకుని వెళ్ళి నువ్వే బీరువాలో పెట్టు అని చెప్పాడు భానుప్రసాద్. థ్యాంక్ యూ మావయ్య అంటూ ఆనందంగా డబ్బు తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టింది మను. ఆమెను చూసి ఎంత అరుస్తావో, ఎదుటి వారిని అంత అర్థం చేసుకుని అందరూ నీవారే అని ఫీల్ అవుతూ ఉంటావు. నిజంగా నిన్ను ప్రేమించిన వాడు ఎవరో కానీ చాలా లక్కీ ఫీలో అని మనసులో అనుకున్నాడు సాత్విక్. తన ఫోన్ చూసుకుంటూ లోపలికి వస్తున్న అంకిత్కి కొబ్బరి బొండాలు గెలపట్టుకుని లోపలికి వస్తున్న ఆ ఇంటి పనివాడు ఎదురవుతాడు. అది చూసి ఏంటి రంగయ్య అవి అడిగాడు అంకిత్. కొబ్బరి బొండాలండి అని సమాధానం చెప్పాడు రంగయ్య. అవి తెలుస్తూనే ఉన్నాయి, ఇప్పుడు అవి ఇక్కడికి ఎవరు తెమ్మన్నారు, పైగా ఇన్ని కాయలు ఎందుకు తెస్తున్నావు అని అయోమయంగా అడిగాడు అంకిత్. ఎవరు తీసుకురమ్మనలేదండి, కోనసీమ నుండి కాంతారావు గారు అయ్యగారికి పంపించారండి. కోనసీమ కొబ్బరి బొండాలు మంచి తీయగా ఉంటాయండి అని అన్నాడు రంగయ్య. అలాగా అండి, అయితే అండి ఒక కొబ్బరి బొండం కొట్టండి, లాన్లోకి తీసుకురండి, అది తాగి కోనసీమ కొబ్బరి బొండాలు ఎంత తీయగా ఉంటాయో నేను తాగి చెప్తానండి అని అన్నాడు అంకిత్. అలాగేనండి, 5 నిమిషాల్లో కొట్టి పట్టుకొచ్చేస్తాను అండి అని లోపలికి పరుగు పెట్టాడు రంగయ్య. తనకి మెసేజ్ చేస్తున్నది శ్రద్ధనే అని మోక్షిత్ కనిపెట్టగలడా? బార్కి వెళ్ళిన అద్వైత్కి పవన్ కీడు తలపెట్టనున్నాడా? ప్రవీణ్ అనుమానపడుతున్నట్లు చిన్నిని పెళ్లి చేసుకున్నది పవనేనా? మను డబ్బు భానుప్రసాద్ వాడుకుంటాడా? కోనసీమ కొబ్బరి బొండాలతో అంకిత్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.